కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై భారీ మీద భారం మోపింది. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా అతి సామాన్యుల మీద పడుతుంది. దీన్ని వెంటనే పునరాలోచన చేయాలి. పెంచిన ధరలను తగ్గించాలంటూ అనంతపూర్ కలెక్టరేట్ వద్ద ఏదైతుందో గ్యాస్ సిలిండర్లతో కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. వారు కోరుతున్నది ఒకటే, కేంద్ర ప్రభుత్వం మరొకసారి సామాన్యుల మీద భారం పడుతుంది, వారి నడ్డి విడిచినట్టే అన్నట్టుగా వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు అనంతపూర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చూడవచ్చు నిరసన కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈ ఆలోచనని పునరాలోచన చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా వారు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మన కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటల్లో విందాం. సార్ ఏంటి సార్ ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? 3 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల మీద ఒక్కొక్క దాని మీద దాదాపుగా 1000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 రోజుల క్రితం పట్టుమని 4 రోజుల క్రితమే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వారు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వీధిన ప్రచారం చేశారు. ప్రజలందరికీ కూడా ప్రజారంజక పాలన అందిస్తామని చెప్పారు. ఏవి కూడా రేట్లు పెంచమని చెప్పారు. నిత్యావసర ధరలన్నీ కూడా అందుబాటులో అదుపులో ఉంచుతామని చెప్పారు. 5 రోజుల తర్వాత ఇవాళ పోలింగ్ అయిపోతేనే ఇంకా ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కాబోతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇవాళ 3 రోజుల క్రితమే 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ దాదాపుగా పెంచడానికి మరి దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి సామాన్య ప్రజల మీద వాణిజ్య గ్యాస్ సిలిండర్ మీద పెంచడంతో సామాన్య ప్రజల మీద మరి భారాలు పడతాయి. హోటళ్లలో ఎక్కడైనా సరే ఇతర వాణిజ్య కేంద్రాల్లో ఎక్కడైనా సరే చేయాలనుకుంటే ప్రజల మీద పరోక్షంగా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరతతో మొన్నటి రోజునే ప్రతి టిఫిన్ సెంటర్ చిన్న పెద్ద టిఫిన్ సెంటర్ 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు రేట్లు పెంచారు మొన్నటి రోజునే. మరి పట్టుమని 15 రోజులు కూడా తిరగకముందు ఇవాళ మరి గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు పెంచడం ద్వారా ఇవాళ ఏమైతే నిత్యావసర ధరలు ఆకాశం నంటుతాయి. మరి ప్రజలందరూ కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేసేవాళ్ళు. గతంలో 50 రూపాయలు 100 రూపాయలు పెంచి రోడ్ల మీదకి వచ్చి అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ నిరసన వ్యక్తం చేయరు, తిరగబడతారు, నిలదీస్తారని మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మరి చంద్రబాబు నాయుడు పదే ప్రజల గురించి మాట్లాడతారు. ప్రజల అవసరాల గురించి, నిత్యావసర సరుకుల ధరల గురించి మరి ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల మీద, వాణిజ్య సిలిండర్ల మీద 1000 రూపాయలు పెంచింది. ఇప్పటికైనా సరే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ అందరూ కూడా నోరు మెదపాలి, మీ వైఖరిని చెప్పాలి. సమర్థిస్తున్నారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, వ్యతిరేకిస్తున్నారా లేదా ప్రజల పక్షాన ఉపసంహరించుకోవాలని పిలుపునిస్తూ ఉన్నారా? మీ వైఖరిని చెప్పాలి. మరి ఏదేమైనా సరే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో మరి ప్రజాప్రతినిధులని అందరినీ కూడా నిలదీస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం. సార్ ఏం చెప్తారు సార్, ఈ కమర్షియల్ సిలిండర్ మీద ధర పెంచడం వల్ల సామాన్యుడిపై మీద భారం పడినట్టే అని భావిస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈరోజు దాదాపు 80 నుంచి 90 కోట్ల జనాభా మీద భారం పడే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు హోటళ్ళు, హాస్టళ్ళు, చిన్నగా పేదవారు దోశ పోసుకుంటే టీ హోటళ్ళ నుంచి మరి బడా పారిశ్రామిక హోటళ్ళ వరకు ఈరోజు ఖచ్చితంగా భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. మరి ఈ మధ్య కాలంలో 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో జరిగితే నరేంద్ర మోడీ దాని మిత్రపక్షము మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి తమిళనాడుపై ప్రచారం చేశారు. మరి ఎటువంటి ప్రజలపైన మేము భారం వేయము, మేము మంచి ప్రభుత్వం మాది, ఈ దేశాన్ని మేమే ముందుకు తీసుకెళ్తాం, మరి స్వచ్ఛమైన పాలన అందిస్తాము, ప్రజలపైన ఎటువంటి భారాలు వేయమని చెప్పినటువంటి నరేంద్ర మోడీ దాని మిత్రపక్షాలు ఈరోజు 5 రాష్ట్రాల్లో ఇంకా రిజల్ట్స్ ఈరోజు వస్తున్నాయి. అప్పుడే 2 రోజుల నుంచి మరి దేశవ్యాప్తంగా 1000 రూపాయల సిలిండరు మరి దాదాపు ఈ స్వతంత్రం వచ్చిన కాలంలో 1000 రూపాయలు ఒకటేసారి పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా మోయలేని భారం ప్రజల మీద మోస్తుంది. మరి అటువంటి దారుణమైన మరి రేటు పెంచినప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ గారు కానీ, పార్లమెంటు మెంబర్లు కానీ, కేంద్ర మంత్రి కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ప్రజలపైన ఏమన్నా భారాలు వేని
ప్రజలపైన ఏమైనా ఇబ్బందులు కలిగినాయి, మేము మాత్రము ఏమీ మాట్లాడమనే పరిస్థితి మీరు ప్రజల పక్షమా నరేంద్ర మోడీ పక్షమా మీరు ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను మంత్రులను కమ్యూనిస్ట్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులు నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. సార్ ఏం చెప్తారు సార్, కేంద్ర ప్రభుత్వం వీటిపైన ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లపైన పునరాలోచన చేయకపోతే మీ యాక్టివిటీస్ ఎలా ఉండదు? ఈరోజు సామాన్యుల మీద మేము భారం వేయట్లేదు, కమర్షియల్ గ్యాస్ మాత్రమే పెంచామని చెప్పి ప్రభుత్వము మరి చెప్తా ఉంది. కానీ మరి డొమెస్టిక్ గ్యాసు పక్కదారి పట్టించేటువంటి ఒక చర్య మాత్రమే ఇది. మొత్తం ఇప్పటికే కమర్షియల్కి మన డొమెస్టిక్ గ్యాస్ అంతా కూడా పక్కకు పోతా ఉంది. మరి దీన్ని ప్రభుత్వం కావాలనే సొమ్ము చేసుకోవడానికి ఇదంతా కూడా చేస్తూ ఉంది. 993 రూపాయలు కమర్షియల్ మీద పెంచాం కాబట్టి ఆ హోటల్లో లేకపోతే కమర్షియల్గా వాడే వాళ్ళకేది వర్తిస్తుంది తప్ప సామాన్యుల మీద మేము పెంచలేదు అంటున్నారు. కానీ సామాన్యులు అంటే ఆటో తోలుకునే వాళ్ళు లేకపోతే హమాలీలో వీళ్ళందరూ కూడా పని మీద పట్టణాలకు వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు మధ్యాహ్నం భోజనం తెచ్చుకోరు, వాళ్ళు హోటల్లో చిన్న హోటల్లో తింటారు. దాని మీద ఇప్పుడు 10 రూపాయలు ఉన్నటువంటి ఇడ్లీ 20 రూపాయలు పెంచారు కమర్షియల్ గ్యాస్ పెంచిన తర్వాత. మరి దీన్ని అన్ని రకాలు కూడా అన్ని గ్యాసు ఇది పెరిగిన తర్వాత మొత్తం ధరలన్నీ కూడా పెంచారు. ఖచ్చితంగా సామాన్యుడిని నడ్డి విరిచేటువంటి నిర్ణయం ఇది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలా, లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఎవరైతే అధికారులు ఉన్నారో లేదా రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున గెరావులకు పాల్పడతాం, వాళ్ళని నిలదీస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దేశం మరి ఉల్లిగడ్డ మీద ఏ విధంగా అయితే ఫైర్ అయినారో ఈ గ్యాస్ బండ మీద కూడా అదే విధమైనటువంటి మరి ఫైర్ అవుతారు. ఖచ్చితంగా మీకు నూకలు చెల్లుతాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. మొత్తం మీద అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి నేపథ్యం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయకపోతే వాణిజ్య సిలిండర్లు దాదాపు 1000 రూపాయలు పెంచిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని, కాబట్టి ఇప్పుడైతే పెంచినటువంటి నేపథ్యంలో సామాన్యుడిపై అధిక భారం పడే అవకాశం ఉంటుంది. వీటి మీద పునరాలోచన చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడమే కాకుండా నాయకుల్ని ఎక్కడికక్కడ గెరావ్ చేస్తామని చెప్పేసి వీరు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకేనాడు RTV అనంతపురం జిల్లా.